మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మరి నేను మీ మోజెస్. ఒక చిన్న వర్తమానంతో నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. చూడండి, మరి క్రైస్తవులు, దేవుని వెంబడిస్తూ ఉన్న ప్రజలు ఎంతవరకు విశ్వాసం ఆయన మీద పెట్టాలి, ఎంతవరకు మరి మనం ఆయనని నమ్మాలి అని మీరు నన్ను అడగగలిగితే, చూడండి, అంతము వరకు ఎవడైతే సహిస్తాడో, ఎవడైతే ఓర్చుకుంటాడో వాడు రక్షింపబడతాడు అనే మాటని మనము యేసు ప్రభు వారు చెప్పిన సందర్భాన్ని మనం చూసాం అనేక సందర్భాల్లో. మరి ఆ ఒక్క చూడండి, ఆయన మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ఇహలోక సంబంధమైనది కాకుండా పరలోక సంబంధమైన దానిగా ఆయన మాట్లాడాడు. అట్టి ధన్యతను అనుగ్రహించుటకు మనతో మాట్లాడాడు. ఇక్కడ బాధను అనుభవిస్తూ ఉన్నారా, శ్రమను అనుభవిస్తూ ఉన్నారా, మీరు మీ విశ్వాసాన్ని వదిలిపెట్టకండి. మీకు నిత్య జీవాన్ని నేను ఇస్తాను. మీరు మరణము లేని జీవము, అంతము లేని రాజ్యము, యుగ యుగములు ఉండేదాన్ని నేను మీకు ఇస్తాను అనే మాట మరి యేసు ప్రభు వారు చెప్పడం ఎంతో సంతోషకరమైన విషయం. కాబట్టి బైబిల్ గ్రంథంలో మరి అట్లా ఎవరైనా చేశారా, వారి ప్రాణాల మీదకి వచ్చేంత వరకు, లేకపోతే చివరికి ఇంకా ప్రాణమే పోతా ఉన్న సందర్భంలో కూడా వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదా అనే విషయాన్ని నేను మీతో కలిసి పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈరోజు క్రైస్తవుల అంటే నామకార్థంగా వెంబడిస్తూ ఉన్న క్రైస్తవుల మాట విధానం చూస్తూ ఉంటే, భక్తి చూస్తూ ఉంటే, ఏదైనా ఇరుకులు ఇబ్బందులు రాగానే మరి యేసు ప్రభు అంటే తెలియని వారుగా అనేక మంది ప్రవర్తిస్తూ ఉన్నారు. అనేక సందర్భాలలో ఎక్కడైనా దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా అటు రీతిగా ఉంటా ఉన్నారు. మరి అది ఇష్టపడతాడా దేవుడు? లేదండి, ఇష్టపడడు. మరణం వరకు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురు వ్యక్తులు మరి వారి ప్రాణమే పోతుందన్న, లేదు ఇంకా అయిపోయింది అన్న సందర్భంలో కూడా మాట్లాడిన మాటలని, ఆ సందర్భాన్ని నేను మీతో కలిసి పంచుకుంటాను. మరి మనము లేఖన భాగాల్ని ధ్యానం చేద్దాం. ముందుగా చూడగలిగితే చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి దాదాపు ఈ అధ్యాయం మొత్తం మరి దానిని గురించే ఉంటుంది. ముందుగా ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ చెప్పి నేను మీకు అర్థం అవడానికి స్టోరీ టైప్లో చెప్పుకుంటూ వెళ్తాను. మీరు ఇది వింటా ఉన్న సందర్భంలో బైబిల్ని ముందులో పెట్టుకొని ఆ 3వ అధ్యాయాన్ని మొత్తం ధ్యానం చేయండి. నేను మ్యాక్సిమం వివరిస్తాను. మీరు కూడా మీ కళ్ళతో చూసుకుంటూ వెళ్తే మీకు ఇంకా కొంచెము విశ్వాసము పెరగటానికి అవకాశం ఉంటుంది. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దురాయను మైదానములో దాన్ని నిలబెట్టించెను. అది 600 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుకును రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులు సమస్తాధిపతులను, సేనాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో అత్యధిక వహించిన వారందరూను రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలిచుండి ఇట్లుండగా ఒక దూత చాటించింది. ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా పిల్లన గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె వంచింపక సకల విధములకు వాద్యములను మరి మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి. సాగిలపడి నమస్కరించని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడు.
సకల జనులకు బాకా పిల్లన బ్రోవి పెద్ద వీణె మరి సింఫోనియా వించింపక సకల విధములకు వాద్యములు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడివి. రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. చూడండి, చదవబడిన లేఖనంలో ఒక రాజ్యములో ఒక రాజు, ఆయన పేరు నెబుకద్నెజరు. ఆయన ఒక ప్రతిమను చేయించాడు. అది మరి చాలా ఎత్తు, లేకపోతే బంగారంతో, లేకపోతే ఇంకా చాలా ప్రాముఖ్యతలు పెట్టి దాన్ని మరి తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క ప్రతిమకు ప్రతిష్టకు ఆ యొక్క ఏదైతే తయారు చేయించాడో ఆ ప్రతిమకు మరి అనేక మందిని సేనాధిపతులని, సంస్థానాధిపతులను, ఆ రాజ్యములో ఉన్న అనేక మంది ధనవంతులని, పేదవారిని అందరినీ సమకూర్చారు. సమకూర్చిన తర్వాత ఒక ఆ విధమైన సౌండ్స్, అంటే చూడండి, ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు ఆ వాద్యాలు వాయిస్తారు కదా, వీణెలు, వాద్యాలు, ఇంకొకటి రాజు సమక్షంలో జరుగుతూ ఉంది కాబట్టి చాలా ఆర్భాటం, చాలా హంగు ఉంటుంది. అయితే ఆ రీతిగా ఆయన ఒక ప్రతిమను నిలబెట్టించి దానికి నమస్కరించాలనే విధంగా ఒక ఆజ్ఞ, లేకపోతే ఆయన ఒక మరి జీవో అంటారు కదా, ఆ రీతిగా ఒక ఆజ్ఞ జారీ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, మరి ఈ రీతిగా వారు అదొక దాన్ని నిలబెట్టించారు. నిలబెట్టించిన తర్వాత ఎవడైతే ఇంకొక ఆజ్ఞ ఏం పెట్టారంటే, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ప్రతిమకు నమస్కరించాలి. ఎవరైతే నమస్కరించారో వారికి ఖచ్చితంగా మరణ శిక్ష విధించబడుతుంది అనే ఆజ్ఞని వారు పుట్టించారు. వారు ఆ రీతిగా జియో పాస్ చేశారు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే. అయితే అది జరిగినప్పుడు చూడండి, ఒక ముగ్గురు వ్యక్తులు, అంటే మీకు టూకీగా చెప్తా ఉన్నాను, అంటే అర్థం అవడానికి లైన్ చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను. ఒక ముగ్గురు వ్యక్తులు, షడ్రక్, మేషక్, అబద్నెగో అని ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రము ఈ యొక్క సంస్థానంలోనే కొన్ని పనులు చేయటకు నియమింపబడరాలు. వాళ్ళు ఎవరంటే జీవము గల దేవుణ్ణి అనుసరించే వాళ్ళు. అయితే దానియేలు యొక్క ముఖ్య స్నేహితులు వాళ్ళు. దానియేలు మనందరికి తెలుసు, కళల భావము, దర్శనము ఏ మరచిపోయినను ఆయన దర్శనాన్ని చెప్పి ఆ భావాన్ని చెప్పగలిగిన జ్ఞానము, చెప్పగలిగిన వివేకము గల ఒక భక్తుడు. ఆ భక్తుని స్నేహితులే ఈ ముగ్గురు, షడ్రక్, మేషక్, అబద్నెగో అనేవారు. అయితే అటు రీతిగా ప్రతిమను నిలబెట్టించిన తర్వాత పెద్దవారు, చిన్నవారు, రాజు, ముఖ్యులు ప్రతి ఒక్కరు నమస్కరించారండి, సాగిల పడిపోయారు. ఎవ్వరు కూడా సాగిల పడకుండా లేరు. కానీ ఒక ముగ్గురు మాత్రము దానికి ఆ యొక్క ప్రతిమకు సాగిల పడలేదు. ఆ సాగిళ్ళ పడకుండా ఉండటాన్ని కొంతమంది చూసి గమనించి రాజు దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళా ఇంకా ముందుకు వెళ్తే చదివితే అర్థమవుతుంది. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి, వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు. రాజా, మన యొక్క సంస్థానంలో మరి ఒక ముగ్గురిని మరి కార్యాలు ఏదో ఒక పని మీద నియమింపబడ్డారు. ఆ వారు మీరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు రాజా మరి అని చెప్పినప్పుడు ఆ మాటకు రాజు అత్యాగ్రహుడు అయినట్టుగా, కోపము అధికంగా తెచ్చుకొని, లేదు వాళ్ళని పిలిపించండి, ఇప్పుడు ఎట్లా నమస్కరించరు అని ఆయన ఉగ్రుడైనట్లుగా మనం చూస్తాం లేఖన భాగంలో. అయితే అట్లా జరిగిన తర్వాత చూడండి, వారు షడ్రక్, మేషక్, అబద్నెగో అని వారు ముగ్గురు ఆయన దగ్గరికి రప్పించబడ్డారు. రప్పించబడ్డ తర్వాత షడ్రక్, మేషక్, అబద్నెగో అనువారలారా, నేను విన్నది నిజమేనా? ఎందుకంటే ఆయన వినలేదు కదా, ఆయన వీరు చేసింది చూడలేదు. వారు మరి మీరు నమస్కరించారంటే మేము నమస్కరించమన్న మాట కూడా ఆయన వినలేదు. అయితే నేను విన్న మాట నిజమేనా చెప్పండి అని అడుగుతా ఉన్నాను. అదే కాక ఇప్పుడు వారు ముందరికి వచ్చిన తర్వాత, ఆ యొక్క రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ విధమైన సౌండ్స్ చేస్తారు. నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించండి. మరి నమస్కరించితిరా, సరే, లేదంటే మిమ్మల్ని నేను అగ్ని గుండములో వేస్తాను అని ఖచ్చితంగా కరాఖండిగా ఆయన చెప్పాడండి. ఎవరు? రాజగు నెబుకద్నెజరు. అప్పుడు చూడండి, అప్పుడు 3వ అధ్యాయంలో మరి 17వ వచనంలో చూస్తే, మేము
సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. చూడండి ఎంత విశ్వాసం అండి, ఎంతటి విశ్వాసం ఈ విశ్వాసము. ఇది కదా దేవుడు కోరుకుంటా ఉన్న విశ్వాసము. వారు అగ్నిగుండంలో వేయబడతారు, అయినా సరే స్వయంగా రాజే మాట్లాడుతా ఉన్నాడు, మీరు మొక్కిరి, మీరు సాగిల పడితిరి, లేకపోతే బిడ్డ మిమ్మల్ని శిరశ్ఛేదనమన్నా చేస్తా, లేకపోతే అగ్నిగుండములోనైనా వేస్తాననే విధంగా కఠినంగా మాట్లాడుతా ఉన్నప్పుడు వీరు అంటా ఉన్నారు, నెబుకద్నెజరు రాజా మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు, మేము సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు, ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఏంటండి, ఆయన మనల్ని రక్షించుటకు సమర్థుడు. ఇప్పుడు బాధను అనుభవిస్తా ఉన్నావా, ఇబ్బందిని అనుభవిస్తా ఉన్నావా, నీ ఏ ఇబ్బందిని అంతటిని తొలగించుటకు మన దేవుడు సమర్థుడు, మన దేవుడు జీవము గల దేవుడు, మన దేవుడు అధిక బల సంపన్నుడు. ఈ మాటని జ్ఞాపకం పెట్టుకోండి. మన దేవుడు జీవము గల దేవుడు, మన దేవుడు కాపాడే దేవుడు. మన దేవుడు తన భక్తులు బాధపడతా ఉంటే, తన భక్తులు తనకిష్టమైన భక్తులు శ్రమను అనుభవిస్తూ ఉంటే, లేకపోతే ఒక శోధన ఆవరించి వారిని ఇబ్బంది పెడతా ఉంటే, మరి ఆయన చూస్తూ ఉండేట ఆయన కాదు. అదే మాటను వారు ఇక్కడ వివరించి చెప్తా ఉన్నారు, రాజా నేను మీ ప్రతిమకు నమస్కరించము, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను మేమైతే వాటికి నమస్కరించము, మీ మాటకు మేము ఏకీభవించము అనే విధమైన మాట మాట్లాడతాం. చూడండి, ఇది కదా నిజమైన విశ్వాసం, ఇది కదా మరి భక్తి, ఇది కదా యథార్థమైన భక్తి. ఉందా మనలో? రక్షిస్తేనే దేవా అని సంతోషంగా ఉండి ఆయన పాదాల్లో ఉంటాము. జస్ట్ నీ పొరపాటు వల్ల, నీ తప్పిదం వల్ల, నీ అజ్ఞానం వలన ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మరి దేవుడు కొంత ఆలస్యము, లేకపోతే నీ భక్తిహీనతను బట్టి, నీ అజ్ఞానాన్ని బట్టి కొంత ఇట్టనైనా తెలుసుకుంటాడని దేవుడు కొంతకాలము అట్లా చూస్తూ ఉండగా, ఆ సందర్భంలోనే ఆ దేవుడు అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట మనం మాట్లాడతాం. అది ఘోరమైన పాపపు మాట కదా. ఒక్కసారి దేవుడు నిన్ను రక్షించలేదు అంటే దేవునికి చేతకాకనా? నా హస్తములు కూర్చ కాలేదు, నిన్ను రక్షించనేరకుండానట్లు నా హస్తము కూర్చ కాలేదని కీర్తన గ్రంథంలో మనం చదివాం కదా. మరి ఎందుకు మనల్ని కొంతమందిని చూడండి, అజ్ఞానంగా నడుచుకున్న వారిని దేవుడు ఆ సందర్భానుసారంగా రక్షిస్తలేడు? బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా తన భక్తులను రక్షించలేదు, తన భక్తులను ఆదుకొనలేదు, తన భక్తుల మొర వినలేదు, తన భక్తులతో ఆయన మాట్లాడలేదు అన్న సందర్భము మనం ఎక్కడైనా చదివామా? శత్రువులు నీపై 10,000 మంది నీ మీదికి యుద్ధానికి వచ్చిన నీవు భయపడకు, వారిని నేను ప్రడగొడతాను, నిన్ను నేను కాపాడుతాననే మాటలే కదా మనం చదువుకున్నాము. మరి అలనాడు ఆ భక్తుల జీవితాలలో నెరవేరాయి. ఈనాడు మన ఉడతా మిడతా బెదిరింపులకే మనం బెదిరిపోతా ఉన్నాం, మనం చెదిరిపోతా ఉన్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క భక్తుల జీవితాన్ని చదవండి పూర్తిగా. దానియేలు గారి జీవితాన్ని చదవండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారి జీవితాన్ని చదవండి, అపోస్తలులైన పౌలు గారు, పేతురు గారు వారి జీవితాలను చదవండి. వారు ఆ గాలికి ఉఫ్ అంటే ఎగిరిపోయే భక్తి చేయలేదు. వాళ్ళు మరణమైనా సరే, జీవమైనా సరే, సంతోషమైనా సరే, ఏదైనా సరే మా దేవునిలోనే అని వారు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి విశ్వాసము నీకు ఉందా అనే విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాంటి విశ్వాసము మీకుందా అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, మరి ఆ రీతిగా వారు రాజుతో ఆ మాట మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట మాట్లాడిన తర్వాత ఆయన తన సైనికులకు ఆజ్ఞాపించి మరి అగ్నిగుండంలో వేస్తారని అంతకు ముందే మాట్లాడాడు కదా, అంతకు ముందే అన్నాడు కదా, సైనికులకు ఆజ్ఞాపించి చూడండి, ఇప్పుడు ఉన్నంత కంటే 7 రెట్లు అగ్నిగుండాన్ని వేడిమి చేయండి అని ఆజ్ఞాపించాడు ఆయన.
మరి ఎప్పుడు జస్ట్ ఒక 30% 40% వేడి ఉంటే ఇప్పుడు మాత్రం 100% కంటే ఎక్కువగా అగ్నిగుండాన్ని వేడి చేశారు. వేడి చేసిన తర్వాత చూడండి, వీరిని ఒక ముగ్గురు సైనికులు, వీరు ముగ్గురు సైనికులు వారిని తీసుకొని పోయి అగ్నిగుండంలో మరి పడవేస్తా ఉన్న సందర్భంలో ఎప్పుడైతే ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళారో అప్పుడే ఆ సైనికులు కాలిపోయారండి, బూడిదైపోయారు అక్కడే ఆ క్షణమే. వీరిని ఆ అందులో వేస్తా ఉన్న సందర్భంలో వాళ్ళు కాలి బూడిదైపోయారు. వీరిని అందులో వేశారు. అయిపోయిందా భక్తుల జీవితం? మన ఆలోచనకు అయిపోయి ఉంటది అని అనుకుంటారు, కానీ మన దేవుడు మండుచున్న అగ్ని గుండములో నుండి కూడా మనల్ని తప్పించుటకు సమర్థుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారిని అగ్నిగుండములో వేశారు. ఇక అయిపోలేదు. చూడండి, అగ్నిగుండములో నుండి తప్పించుటకు దేవుడు మహా ఆకాశముల నుండి దిగి వచ్చి వారి మధ్యలో సంచరించాడు. దేవుడు అగ్ని వాసనైన వారికి తగలకుండా వారి మధ్యలో సంచరించాడు. మిగతా భాగాన్ని చదివితే మనకు తెలుస్తుంది. చూడండి, మరి ఆ 24వ వచనములో చూస్తే, రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులని అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములలో అగ్నిలో సంచరించుట చూచున్నాను. చూడండి, దేవుడు 4వ వ్యక్తిగా దిగొచ్చాడు. 4వ వ్యక్తిగా అగ్నిగుండములోనికి దిగొచ్చి తన భక్తులకు అగ్ని హాని చేయకుండానట్లు ఆయనే సాక్షాత్తుగా దిగి వచ్చి వారి చుట్టూ వలయముగా, వారి చుట్టూ ఒక ప్రకారముగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ రాజు చూడగలుగుతా ఉన్నాడు దాన్ని. అదేంటి, నా మనసులో కలత ఏంటి? కలత మనం వేసింది ముగ్గురునే కదా, నలుగురు నాకు కనబడతా ఉన్నారు. తన హృదయములో తన ఆత్మకు తెలుస్తా ఉంది, నలుగురు సంచరిస్తా ఉన్నారు అనే మాట చూడండి. ఆ దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉంటున్న వ్యక్తికి కూడా దేవుడు చూపించాడు. మరి ఆయన ఆ మాట అన్న తర్వాత చూడండి, అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, 4వ రూపాన్ని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. దేవదూతల రూపము పోలి ఉన్నది 4వ ఆ యొక్క మనిషి రూపము అని ఆయన చెప్తా, 4వ వాని రూపం అని చెప్తా ఉన్నాడు. మరి ఇది కదా నిజమైన విశ్వాసం, ఇది కదా నిజమైన మరి కాపాడటం అనేది. ఇంతటి బాధని, ఇంతటి శోధని, ఇంతటి ఇబ్బందిని మనం ఏమైనా అనుభవిస్తా ఉన్నామా ఈరోజు? లేదు కదా. అనుభవిస్తా ఉన్నామా? లేదు కదా. చిన్న చిన్న వాటికే కదిలిపోతా ఉన్నాం, మనం భయపడిపోతా ఉన్నాం, బెదిరిపోతా ఉన్నాం. చూడండి, మొన్నటి దినాన ఒక సహోదరుడికి మరి సువార్త చెప్తా ఉంటే అనేక ఇబ్బందులు ఈనాడు అనేక సందర్భాలలో జరుగుతూ ఉన్నాయి. మరి మీరు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా భయపడొద్దు. మన దేవుడు మండుచున్న అగ్ని గుండములో నుంచి కూడా తప్పించుటకు సమర్థుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన 4వ వ్యక్తి కనబడగానే పరుగున వచ్చేసాడు అగ్నిగుండము దగ్గరికి వచ్చి చూడండి, ఆయన మాట్లాడుతా ఉన్నాడు. రాజుకు నెబుకద్నెజరు మాట్లాడుతా ఉన్నాడు. 26వ వచనం కింద భాగంలో, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ అగ్నిగుండములోని నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సమస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానులు, మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాటయు చూచి నెబుకద్నెజరు ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. చూడండి, ఆ రీతిగా ఆయన పరుగున వచ్చేసాడు అగ్నిగుండం దగ్గరికి. వచ్చి, సర్వోన్నతుడగా దేవుని సేవకులారా బయటకు రండయ్యా అని పిలుస్తా ఉన్నాడు. అప్పుడు వీరు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఎవరైతే ప్రముఖులు ఉంటారో సంస్థానంలో వాళ్ళందరూ వీరిని పరీక్షించారు, ఆశ్చర్యపోయారు, విభ్రాంతి పడ్డారు. మన దేవుడు చేసే కార్యములు అట్లనే ఉంటాయి.
అన్యజనులు ఆశ్చర్యపోవాలి, విభ్రాంతి పడాలి. ఏంటి ఇంత రక్షణ, ఎక్కడ ఎట్లా పాసిబుల్ ఇది? మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యము. అగ్నిని సృష్టించిందే ఆయన, అగ్నిని సృష్టించింది ఆయన. ఆయన ఆధీనంలో చూడండి, సముద్రము ఆయన ఆధీనమే. యేసు ప్రభు వారు గద్దించినప్పుడు తుఫాను, గాలి, సముద్రము నిమ్మలమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన సృష్టించినది ఆయన ఆధీనంలో లేకపోతే ఇంకెవరి ఆధీనంలో ఉంటది? ఒక్క మనుష్యుడు మాత్రమే మరి ఆయన చెప్పిన మాట ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొంతమంది నామకార్థ భక్తి చేసేవారు. కానీ మన సహోదరులైన షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారు మాత్రము మరణాన్ని కూడా చూడండి సంతోషముతో అలింగనం చేసుకున్నారు, అద్దుకున్నారు. ఆ యొక్క మరణం అంచులు, మరణమే ఇంకా బ్రతికే అవకాశం లేదండి. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చారు వారు. అలాంటి విశ్వాసం మనం కనపరుస్తూ ఉన్నామా ఈరోజు? అలాంటి విశ్వాసంతో దేవునికి ఇష్టలుగా ఉంటా ఉన్నామా? ఇంకా చూడండి ముందర చూస్తే, మరి నేను నిలబెట్టించిన ప్రతిమకే నమస్కరించాలన్న మరి నెబుకద్నెజరు చివరికి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తాను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఈ విధంగా రక్షించే వాళ్ళంట ఎవ్వరు కూడా లేరంట. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షించుటకు సమర్థుడు అని ఎవరంటా ఉన్నారు? ఒక ప్రతిమను నిలబెట్టిన నెబుకద్నెజరే అంటా ఉన్నాడు. నేను ఎప్పుడు చూడలేదయా, కానీ విని ఎరగలేదు, ఎక్కడ కూడా చదవలేదు, ఎక్కడ చూడలేదు. ఈ విధంగా రక్షించిన దేవుడు ఒక్కరు కూడా లేడు అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మరి వాక్యం వింటా ఉన్న దేవుని బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మన దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుంచి కూడా తప్పించుటకు సమర్థుడు. మన దేవుడు సజీవుడు. మన దేవుడు సమస్తమును ఆయన నోచి మూడముగా కలగజేసిన దేవుడు. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే, ఉడతా మిడతా బెదిరింపులకు భయపడకండి. మరణమైనా సరే సంతోషంగా ఆలింగనం చేసుకోండి. అప్పుడే మన దేవుడు మనకు ఆయన రాజ్యంలో స్థానము కల్పిస్తాడు. అది ఎంతో ధన్యకరమైన మరణం అని ఆహ్వానించండి. మరి ఇంకా కింద చూడగలిగితే చూడండి, ఆ రాజే ఇంకో వేరొక విధంగా ఆజ్ఞను పుట్టించాడు. ఈ దేవునికి తప్పితే వేరొక దేవునికి నమస్కరిస్తే వానికి మరణ శిక్ష విధించబడుతుంది అని రాజు నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ పుట్టించాడు. ఆ ఆజ్ఞ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తి నడుచుకున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. చూడండి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న రాజే, ఆ ప్రజలే చివరకు సజీవుడైన దేవుని శక్తిని తెలుసుకున్నారు. మరి ఆయన దగ్గర ఉంటున్న ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారండి? ఆనాడు ఐగుప్తిలో నుండి బయటకు తీసుకొని రావడానికి దేవుడు దాదాపు 15 సూచక్రియలు, ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేసి బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేసినా కానీ మళ్ళా ఏమీ చేయలేదు దేవుడు అన్నట్లుగానే వారి నడకలు, వారి ప్రవర్తన. ఇదేనా విశ్వాసము? ఇదేనా భక్తి? కాబట్టి నేనేమంటా ఉన్నానంటే, మన దేవుడు మండుచున్న అగ్ని గుండము నుంచి కూడా తప్పించుటకు సమర్థుడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అంటా ఉన్నారు, మా దేవుడు రక్షించినా సరే రక్షించకపోయినా నేను మీ ప్రతిమకు నమస్కరించము అని అంటా ఉన్నారు. అలాంటి విశ్వాసంతో ప్రతి ఒక్క భక్తుడు మరి ఉండాలని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. విన్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మన వినికిడిలో ఈ యొక్క వాక్యాన్ని ఫలభరితంగా మన జీవితాలకు, ఆయా సందర్భాలకు కావలసిన రీతిగా వాక్యమును దేవుడు గుర్తు చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
ప్రభునకు మహిమ కలుగును గాక.